హలో అండి. వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్. మన ఛానల్ మన అమరావతి. మీరు చూస్తున్నారు కదండి, మన అమరావతిలో ఏ పని జరిగినా కానీ ముందుగా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీ సపోర్ట్ అనేది మన అమరావతి ఛానల్కి సపోర్ట్ చూపించండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం ప్రస్తుతం ఈ గెజిటెడ్ టవర్స్ కానీ, ఈ గ్రూప్ డి టవర్స్ కానీ, అలాగే ఈ ఎన్జిఓ టవర్స్ కానీ, ఇవి నిర్మాణాలు ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటి ప్రతిదీ క్లియర్గా నేనైతే ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూస్తే మన ఛానల్కి గ్రోత్ అవడానికి ఇంకొంచెం హెల్ప్ చేసినట్టుంటుంది అనమాట. ఇదిగోండి, ఇవన్నీ ఇప్పుడు వన్ బై వన్ మీకు చూపిస్తా అండి. ఇప్పుడు ముందు వైపు చూస్తుంది వచ్చేసి మీరు గెజిటెడ్ టవర్స్ అనమాట. అవి అవి నేను ఇంకా క్లియర్గా మీకు కొంచెం దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఇవి వచ్చేసి ఎన్జిఓ టవర్స్ అండి. ఒక్కొక్కటి 15 అంతస్తులు అనమాట. చూడొచ్చు మీరు, పై వరకు 15 అంతస్తులు అండి ఈ టవర్ ఒక్కొక్కటి నిర్మించడం అయితే జరిగిందనమాట. ఇలాగే దాదాపు మనకు వచ్చేసి 10 బ్లాకుల పైనే ఉన్నాయండి. చూడొచ్చు, కొత్తగా సామాగ్రి రావడాన్ని కూడా మీరు ఈ లారీలో చూడొచ్చండి. ఈ ఐరన్ మెటీరియల్ కానీ, ఈ పైప్స్ కానీ, ఇవి రోడ్డుకి సంబంధించిన మెటీరియల్ కానీ అమరావతిలో చాలా భారీగా అయితే చేరుకుంటున్నాయి అనమాట. ఈ సామాగ్రి మొత్తం మీరు ఎవరన్నా మన ఛానల్లో ఆ సామాగ్రి ఎక్కడొచ్చింది, ఎలా తెచ్చారు, ఎంత వచ్చింది ఏంటి అనేది మన ఛానల్లో క్లియర్గా వీడియో చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇదేంటంటే అండి, వర్షం లేదు, ఎండం లేదు, ఏదని లేదండి. పనులు అయితే ఏకదాటిగా జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇవేంటంటే పైన మీకు ఈ ఐరన్ కనిపిస్తుంది కదండి, ఐరన్ అమర్చినట్టు రాడ్ బెండింగ్ వర్క్ జరిగినట్టు. ఇవేంటంటే ఒక్క ఇటుకరాయి కూడా వాడలేదంటే మీరు నమ్ముతారండి. ఇది నిజం అన్నమాట. ఇది ఈ మధ్య వస్తున్న కొత్త టెక్నాలజీతో నిర్మిస్తున్న భవనాలు అనమాట. ఒక్క రోజులో మీకు ఈ ఇంటికి సంబంధించి రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే చేసేస్తున్నారండి. అంతమంది వర్కర్స్ ఉన్నారు. మరి రాడ్ బెండింగ్ వర్క్స్ అయిపోయిన తర్వాత ఈ సెంటరింగ్ అమర్చడానికి కోసం అయితే ఒక డే, ఇంకొక రోజులో ఈ కాంక్రీట్ పోసేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకొక 3 రోజుల్లో అవి ఆరిన తర్వాత దాన్ని రిమూవ్ చేస్తే రూమ్ రెడీ అండి. ఈ ఒక ఫ్లాట్ రెడీ అనమాట. అలాగా ఒక అంతస్తు వరకు మొత్తం దాదాపు మనకు వచ్చేసి 8 ఫ్లాట్లు అయితే ఉంటాయి అనమాట. అటువైపు 4, అటు 2, ఇటు 2, అటు 2, ఇటు 2, అలాగా 8 ఫ్లాట్లు అయితే ఉండడం జరిగింది అనమాట. మరి 8 ఫ్లాట్లు అంటే మనకి ఎన్ని రోజుల్లో పూర్తయిపోద్ది చూడండి. ఇప్పుడు మనం ఈ పనులు మొదలైన తర్వాత దాదాపు ఇదిగోండి, నీలి రంగు తెరలు కట్టడం అయితే మీరు చూసారు కదా. ఈ తెరల లోపల ఆల్రెడీ మనకి ఒక ఫ్లోర్ అయితే పెట్టేయడం అయితే జరిగిందనమాట. దాని తర్వాత ఇంకో ఫ్లోర్ కూడా ఈ ఐరన్ పరంజాలు ఇవి అమర్చడం అయితే జరుగుతున్నాయండి. నెక్స్ట్ ఫ్లోర్ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి చూసావా, ఈ సెంటరింగ్ కి సంబంధించిన అచ్చులు అనమాట. ఏ రూమ్ కి ఆ రూమ్ సపరేట్ గా ఒక ఫ్లోర్ మొత్తానికి సెట్ చేసేసి ఈ క్రేన్ ద్వారా అక్కడికి చేర్చడం అయితే జరిగిద్దండి. వాళ్ళు అక్కడ అమర్చేసిన తర్వాత ఈ కాంక్రీట్ మిశ్రమాన్ని ఒక ఒక గంటలో అయితే దానిలో ఫిల్ చేయడం జరిగిద్దండి. వీళ్ళు ఏంటంటే ఈ కాంక్రీట్ మిశ్రమానికి సంబంధించి వీళ్ళకి సంబంధించి బ్యాచింగ్ ప్లాంట్లు ఇవన్నీ ఇక్కడే నిర్మించడం అయితే జరిగిందనమాట. ఇదిగోండి, ఈ ఐరన్ పరంజాకి సంబంధించి సామాగ్రి మొత్తం తీసుకొచ్చేసారనమాట. ఇదిగోండి, వాచ్మ్యాన్లు కూడా పెట్టారండి. ఎందుకంటే ఈ నైట్ పూట ఈ చాలా మంది తిరగడం అయితే జరుగుతుంది అనమాట. ఈ అమరావతి పనులు మొదలైన తర్వాత ఈ వాచ్మ్యాన్ని పెట్టి ఏంటంటే కొన్ని చిన్న చిన్న దొంగతనాలు కూడా జరుగుతున్నాయి అంటండి. మరి ఈ ఐరన్ కోసం దొంగతనాలు కూడా చేస్తున్నారు అనమాట. అందుకని వీళ్ళు ఏంటంటే ఇక ఐరన్ ఫెన్సింగ్ అయితే చుట్టూరు వేశారండి. వీళ్ళకి ఎంత సైట్ అయితే పనిచేస్తున్నారో ఈ ఎన్జిఓ టవర్స్ కి, ఆ సైట్ చుట్టూరు ఇలాగా ఐరన్ కంచెనైతే అరమర్చడం అయితే జరిగిందనమాట. చూస్తున్నారు కదండి, మనం పైకి ఫోన్ ఎత్తి చూసే విధంగా అంత హైట్ లో ఉన్నాయన్నమాట పనులు చేసే. ఇది కూడా లిఫ్ట్లు కూడా ఇవ్వండి, దాదాపు లిఫ్ట్ కూడా లేని పరిస్థితి అనమాట. వర్కర్స్ అయితే అలాగే వెళ్ళి చేస్తారు. వర్కర్స్ ఉట్టిగా పైకి వెళ్ళటమేనండి. ఇక మొత్తం కింద నుంచి మెటీరియల్ కానీ ఏదైనా కానీ ఈ మిషనరీ ద్వారా పైకి అయితే అందించడం జరిగిద్ది అనమాట, ఈ టవర్ క్రేన్స్ ద్వారా. ఇదిగోండి, ఇక్కడ ఇది వచ్చేసి మనకి మొత్తం పార్కింగ్ ఏరియా అనమాట. ఈ పార్కింగ్ కి సంబంధించి కూడా చిన్న చిన్న పనులు అయితే జరుగుతున్నాయి అనమాట. ఇదిగోండి, ఈ ఇప్పుడు ఎక్కడైతే ఈ గ్యాప్లు ఉన్నాయో అక్కడ ఈ ఐరన్ కి సంబంధించి బాల్కనీలో ఐరన్ కి సంబంధించి పెడతారు కదండి సేఫ్టీ కోసం, అవి పెట్టడం కూడా జరుగుతుంది అనమాట. ఇదిగోండి, మొత్తం నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న వచ్చేది 10వ అంతస్తు పైన అనమాట. ఎంత హైట్ లో ఉందో మీరే చూడొచ్చు. ఇదిగోండి, ఇక్కడ వర్కర్స్ కూడా ఉన్నారండి లోపల. ఇంటీరియర్ గా పనులు చేయడం కోసం శుభ్రం చేస్తున్నారు అనమాట మొత్తం. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని నేను తిరిగి అయితే మీకు చూపిస్తాను అండి. అక్కడక్కడ రోడ్లు కూడా బాగోలేదన్నమాట. అయినా కానీ నేను వీడియోస్ అనేవి మీకు తీసి చూపించడం అయితే జరిగిద్దండి. మనం
ఇప్పుడే రోడ్లు వర్కులు కూడా జరుగుతున్నాయి అనమాట. మీకు తెలుస్తూ రోడ్లు వర్క్ జరిగితే ఎలా ఉండిద్ది ఏంటి ఆ ఏరియా అనేది. కానీ మనం ఎటు నుంచి తిరిగి వెళ్ళి అయినా కానీ మీకు ఆ వీడియో తీసి అనేది చూపిస్తున్నా. మీరైతే చూసి అలాగే సపోర్ట్ చేస్తున్నారండి. చేసేవాళ్ళు చాలా మంది చేస్తున్నారు. కాకపోతే ఇంకొక సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఇంకా గ్రోత్ ఉండిద్ది. మన అమరావతి గురించి ఇంకా బాగా జనాలు తెలుసుకుంటారు అనే ఒక ఉద్దేశమే అండి మన ఛానల్ ఒక పెట్టడం. ఇదిగోండి ముందున్నవి వచ్చేసి ఇవన్నీ గ్రూప్ డి టవర్స్ అండి. గ్రూప్ డి సంబంధించి టవర్స్ అనమాట. ఇవైతే రంగులు వేస్తున్నారండి. చాలా అందమైన రంగులు అయితే వేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే వైట్ కలర్ పెయింటింగ్ కోటింగ్ అయితే ఇచ్చారనమాట. దాని తర్వాత ఒరిజినల్ పెయింట్ అనేది వేస్తారండి. ఇవేంటంటే మొత్తం ఈ మక్కు పెయింటింగ్స్ అయితే వేస్తున్నారండి. ఇవైతే చాలా బాగుంటాయి అనమాట. బిల్డింగ్స్ కి ఏమాత్రం చౌక రకం పెయింటింగ్స్ కాదండి ఇవి. చాలా కాస్ట్లీ పెయింటింగ్స్, చాలా అద్భుతమైన అందంగా కనిపించే విధంగా వేస్తున్నారు అనమాట. దీని గురించి కూడా మన ఛానల్లో లోపల ఎలా ఉంది ఏంటి అని చూపించడం అయితే జరిగింది అనమాట. ఎవరన్నా చూడకపోతే చూడండి. మనం ఏంటంటే ముందుగా బయట వైపు జరిగే పనులన్నీ ఒకసారి చూపిస్తామండి. ఒక మంత్ మొత్తం ఇంకొక నెల మొత్తం ఏంటంటే మనకి లోపల జరిగే పనులు, ఇంటీరియర్ గా పనులు ఏం జరుగుతున్నాయి, అసలు ఎలాగా ఏంటి లోపల ఎలా ఉంది ఏంటి అనే అప్డేట్ అయితే ఇస్తాం. ఇదిగోండి ఇవన్నీ గ్రూప్ డి టవర్స్. మొత్తం ఇక్కడ పెయింటింగ్ జరగడాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఇక్కడ ఏంటంటే సెక్యూరిటీ వాళ్ళకి సంబంధించి రూమ్లు అయితే నిర్మాణం జరుగుతుంది చూడొచ్చు. అలాగే రాడ్ బెండింగ్ వర్క్స్ కూడా చేసుకుంటున్నారు అనమాట ఇక్కడే. మొత్తం ఈ రాడ్ బెండింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ అయితే ఈ బిల్డింగ్స్ కి బయట వైపే జరుగుతాయి. ఇవన్నీ పార్కింగ్ కి వెళ్ళడం కోసం వే అనమాట. అది గతంలో నిర్మించిందే దెబ్బతిన్నది. దాని వల్ల కొత్తగా అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడైతే ఒక చిన్న షెడ్ని అయితే వేయడం జరుగుతుందండి ఈ వర్కర్స్ కి వీళ్ళకి సంబంధించి. ఇది అండి మన వీడియో. మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకే వీడియో చేయాలో నాకు మంచి సజెషన్ చేసి